హాయ్ హలో నమస్తే ఆదాబ్ సత్ శ్రీ అకాల్. దిస్ ఇస్ కావ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు క్యాబేజీతో కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ క్యాబేజీ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని పీసెస్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒకటి పెద్దది ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 టొమాటోస్ తీసుకొని పీసెస్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆఫ్టర్ దెన్ ఒక బౌల్ కానీ ప్యాన్ కానీ తీసుకొని అందులోకి ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగబాలు, ఉద్దిబాలు, కరివేపాకు వేసుకోవాలి. అందులోకి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై కావాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అందులోకి క్రిస్టల్ సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా మగ్గిన తర్వాత ఆనియన్స్ అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా రావాలండి లుక్ వచ్చేసి. ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత మంచిగా అందులోకి క్యాబేజీ కట్ చేసుకున్న పీసెస్ వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. క్యాబేజీ మంచిగా మగ్గాలి అంటే ఇలా వాటర్ పెట్టుకొని బాయిల్ చేసుకుంటే మంచిగా మగ్గుతాయండి క్యాబేజీ పీసెస్ అయితే. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. కుక్కర్లో అంత టేస్ట్ ఉండదు. ఇలా ఫ్రై చేసుకునేది అయితే బాగుంటుంది అనమాట. ఇలా అయితేనే నాకు ఇష్టం, అందుకని ఇలానే వేసుకుంటున్నా. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి కారం వేయాలి. 1 స్పూన్ ఆఫ్ కారం మిక్స్ చేసుకోవాలి మంచిగా. క్యాబేజ్ కొద్దిగా మగ్గిన తర్వాత అందులోకి టొమాటో పీసెస్ యాడ్ చేసుకోవాలి. ఇలా అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి వాటర్ వేయాలి. వాటర్ వేసుకొని పైన క్యాప్ పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి లాస్ట్గా ఫైనల్గా ధనియాల పొడి, జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇంతే అండి, ఫైనల్ లుక్ చూసేద్దాం. ఇంకా ఇదే అండి ఫైనల్ లుక్. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.